హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం నీట్ యూజీ పేపర్ లీకేజీపై నీట్ ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేయాలని, నీట్ అనే పదానికి అర్థం కూడా తెలియని చాలామంది కూడా దీనిపై మాట్లాడుతున్నారు. అసలు నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒక్కసారి రాయాలంటేనే ఆ విద్యార్థులు తలలు పట్టుకుంటుంటారు. 2 సంవత్సరాలు వాళ్ళు నిద్రాహారాలు మాని 24 గంటలలో 16, 17 గంటలు మినిమం చదివి ఉంటారు. 2 సంవత్సరాలు సండే లేదు, హాలిడే లేదు. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి చదివి ఆ ఎగ్జామ్ రాసుంటారో ఏ ఒక్కడికి కూడా తెలియదు. దేశంలో ఎన్ని లక్షల మంది ఎగ్జామ్ రాశారో తెలియదు. పేపర్ లీకేజీ ఎక్కడయ్యిందో వాళ్ళకి తెలియదు. దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కడైనా పేపర్ లీకేజీ అయ్యిందా అనే విషయం వాళ్ళకి తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ, తమిళనాడులోనూ, కేరళలోనూ ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా పేపర్ లీకేజీ అయినట్టు ఎక్కడ కూడా వార్తలు రాలేదు, ఎవరు కూడా వినలేదు. మరి దక్షిణాది రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఏంటంత బాధ అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. విద్యార్థి సంఘం నాయకుల పేరుతో మీరు ఆందోళన చేస్తూ నీట్ ఎగ్జామ్ని రీకండక్ట్ చేయాలి అని అంటున్నారంటే అసలు 2 సంవత్సరాలు విద్యార్థులు ఎలా కష్టపడి ఈ ఎగ్జామ్ రాసుంటారో మీకేమైనా అర్థమవుతా ఉందా అని అడుగుతున్నాను. విద్యార్థి సంఘాల నాయకులు చదివేది BA, BCom ఏ గవర్నమెంట్ కాలేజీలో చదువుతూ ఉంటారు. లక్షలు దారబోసి ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో నిద్రాహారాలు మాని డాక్టర్లు కావాలనే కలతో 2 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసిన విద్యార్థులు రాష్ట్రంలో 66,000 మంది, ఆంధ్రప్రదేశ్లోనూ 78,000 మంది, తెలంగాణలోనూ ఎగ్జామ్ రాస్తే వాళ్ళల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 43,800 మంది క్వాలిఫై అయితే తెలంగాణ రాష్ట్రంలో 47,500 మంది వరకు క్వాలిఫై అయ్యారు. మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలంటే ఈ ఎగ్జామ్ను మొదటిసారి రాసేదానికే, ఒక్కసారి రాసేదానికే తలలు పట్టుకుంటుంటారు విద్యార్థులు. తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలంతోనూ, తల్లిదండ్రుల యొక్క కలలను సాకారం చేసుకునేందుకు విద్యార్థులు కష్టపడి చదివి ఈ ఎగ్జామ్ రాస్తుంటారు. మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలట. తప్పు జరిగింది ఎక్కడ? మీరు ఎక్కడ ఎగ్జామ్ పెట్టమని, రీకండక్ట్ చేయమని, ఎగ్జామ్ రీకండక్ట్ చేయమని ఎక్కడ అడుగుతున్నారు మీరు? ఏమైనా మీకు ఒక్క రవ్వైనా ఆలోచన, జ్ఞానం ఉందా అని నేను విద్యార్థి సంఘాలను అడుగుతున్నాను. విద్యార్థులు ఎంత కష్టపడి ఉంటారో, విద్యార్థులు క్వాలిఫైడ్ అయిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతుంటారో మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నాను. ఎక్కడో నార్త్ ఇండియాలో, బీహార్లో పేపర్ లీకేజీ అయ్యింది, 4 పేపర్ లీకేజీ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. NTA వారు 1,563 మందికి జూన్ 23వ తేదీ ఎగ్జామ్ పెడుతున్నాము, గ్రేస్ మార్కులు ఇచ్చిన వాళ్ళకి మేము రీకండక్ట్ చేస్తున్నాము ఎగ్జామ్ అని అంటున్నారు. 30వ తేదీ రిజల్ట్ వదులుతామంటున్నారు. సుప్రీంకోర్టు విద్యార్థుల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి? 23.36 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 13.65 లక్షల మంది క్వాలిఫైడ్ అయిన విద్యార్థుల యొక్క మనోభావాలను తెలుసుకుని ఈ కౌన్సిలింగ్కు స్టే నిరాకరణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దగ్గర నుండి అసలు సంబంధం లేని విద్యార్థి సంఘం నాయకులందరూ కూడా నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయమంటున్నారు అంటే ఆ ఎగ్జామ్లో ఉండే లోటుపాట్లు, ఆ ఎగ్జామ్లో ఎలా క్వాలిఫై అయ్యారో ఆ విద్యార్థుల యొక్క కష్టాలు మీకెవరికైనా తెలుసా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. తెలిసి తెలియకుండా ఎక్కడో తప్పు జరిగితే తప్పు జరిగిన చోట ఎగ్జామ్ కండక్ట్ చేయటం సహజం. తప్పు జరిగిన చోట ఎలా తప్పు జరిగింది దానిపై విస్తృత కమిటీ వేసి NTA వారిని తగిన విధంగా పనిష్మెంట్ ఇవ్వటం సహజం. దేశం మొత్తం 24 లక్షల మందికి ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలి అంటే ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన వాళ్ళంతా ఎక్కడ దూకి సావాలి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అర్థం పర్థం లేని మాటలతో, అర్థం పర్థం లేని వాదనలతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటారా?
ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా గత వారం రోజులుగా నాకు ఫోన్లు చేస్తూ ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేస్తారా, ఏంది ఈ విధంగా వార్తలు వస్తున్నాయి, ప్రతి ఒక్కరూ కూడా భయపడే పని. ఇటువంటి సమయంలో కదా మీరు వీడియో పెట్టాల్సింది అని చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు. ఎక్కడో ఎగ్జామ్ తప్పు జరిగితే, ఎక్కడో లోటుపాట్లు ఎన్టీఏ వారు చేస్తే, సౌత్ ఇండియాలో ఎటువంటి మిస్టేక్ జరగలేదు. కష్టపడి విద్యార్థులు దాదాపు కూడా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే 90,000 మంది వరకు క్వాలిఫై అయ్యారు. క్వాలిఫైడ్ అయిన విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉంటారు. ఎస్టీ విద్యార్థులు, ఎస్సీ విద్యార్థులు అయి ఉంటారు. బడుగు బలహీన విద్యార్థులు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు అయి ఉంటారు. కష్టపడి ఎగ్జామ్ రాసి చిన్న చిన్న కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే గత 50 రోజులుగా కూడా పుస్తకాలు పక్కన పడేసి మాకు సీటు వస్తుందిలే అనుకున్న విద్యార్థులంతా మీ మోసపూరితమైన అనాలోచితమైన మాటలకు మీరు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుని ఇష్టానుసారం ఎగ్జామ్ను క్యాన్సిల్ చేయాలి అంటే చూస్తూ ఊరుకోవాలా? ఒక్కసారి ఎగ్జామ్ రాయాలంటేనే తలలు పట్టుకుంటారు. మళ్ళీ రెండోసారి ఎగ్జామ్ రాయాలంటే ఆ విద్యార్థులు మాకు ఈ సీటు అక్కర్లేదు, ఈ నీటు అక్కర్లేదు, ఎవరికి ఇష్టమైతే వాళ్ళే ఎగ్జామ్ రాసుకోండి అనే విద్యార్థులు కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులను వెళ్ళి మీరే రాసుకోండి అంటారు. అర్థం పర్థం లేని ఆలోచనలతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకునే విద్యార్థి సంఘాల నాయకులకి ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే, తప్పు జరిగిన చోట సరిదిద్దమని చెప్పండి. దేశం మొత్తం ఇన్ని లక్షల మందికి ఎగ్జామ్ కండక్ట్ చేయటం తప్పు అని వాదించండి. ఎన్టీఏ మాకు వద్దు, ప్రతి రాష్ట్రానికి ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేసే హక్కు ఇవ్వండి అని, బాధ్యతలు ఇవ్వండి అని మీరు దీనిపైన పోరాటాలు చేయండి. అంతేగాని తప్పు జరిగిన చోట, తప్పు జరిగిన రాష్ట్రాలలో మేము ఉన్నాం కదా అని ఎగబడి పరిగెత్తుకుంటూ ఎగ్జామ్ను క్యాన్సిల్ చేయమని అడిగితే విద్యార్థుల తల్లిదండ్రులు, క్వాలిఫైడ్ అయిన విద్యార్థులు ఏ గంగలో దూకి చావాలి అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. కడుపు మండుతుంది. మీరు చేసే ఆగడాలు, మీరు చేసే అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటారు. విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడతారు? కనీసం నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది మీరు రాయగలరా? కనీసం 10 మార్కులైనా మీరు తెచ్చుకోగలరా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అనాలోచితమైన నిర్ణయాలతో, అర్థం పర్థం లేని మాటలతో ధర్నాలు చేసుకుంటూ ఎగ్జామ్ని రీకండక్ట్ చేయండి అని రోడ్లపైకి వస్తారా? ఇంత బాధ్యతారాహిత్యమా? క్వాలిఫైడ్ విద్యార్థులు ఇప్పటికి కూడా నోరు విప్పి మాట్లాడలేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా సోషల్ మీడియాలో, మీ చేతిలో ఫోన్ ఉంటుంది, సోషల్ మీడియా ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయండి. క్వాలిఫైడ్ విద్యార్థుల యొక్క మనోభావాలు తెలుసుకుని మీరు సోషల్ మీడియా ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేయండి. తప్పు చేస్తున్న వారిని నిలదీయండి. ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అదే విధంగా తెలియజేస్తున్నాను.